వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయిన ఒంగోలు కాన్స్టిట్యున్సీ. ఈరోజు ఒంగోలు కాన్స్టిట్యున్సీ గురించి చాలా ప్రత్యేకతలు మనం చెప్పుకోవాలి. అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల నుంచి కూడా అటు టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ రేస్లో ఉన్నారు. ఆయనకే టికెట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే ఇటు వైసీపీ నుంచి ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాస్ ఉన్నారు. ఆయనకి ఆల్మోస్ట్ టికెట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు జగన్. ఇంకా లిస్ట్ అయితే ఫైనలైజ్ కాలేదు. బట్ ఆయనకే జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఓటేసే అవకాశం అయితే ఉంది. అందుకే అటు బాలినేని లాంటి ఒక సీనియర్ నేత, అటు ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేసిన దామచర్ల జనార్దన్, ఇటువైపు నుంచి చూసినట్లయితే టీడీపీలో వర్గపోరు ఏదైతే సత్య లాంటి వాళ్ళు కూడా, దామచర్ల జనార్దన్ సోదరుడైన సత్య లాంటి వాళ్ళు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నారు. బట్ ఆయన పక్కన పెట్టి మరీ చంద్రబాబు నాయుడు ఈరోజు జనార్దన్ వైపు మొగ్గు చూపున్నారు. తన తండ్రి ఇమేజ్ కూడా తనకు కలిసి వచ్చే అవకాశం ఉంటే ఇటు బాలినేని మీద వస్తున్న కొన్ని విమర్శలు కానీ, స్థానికంగా ఆయన భూ ఆక్రమణల కేసుల్లో ఆరోపణలు కానీ ఆయనకు ఒక మైనస్గా మారబోతూ ఉన్నాయి. సో ఈ అంచనాలన్నిటి నడుమ ఈరోజు ఒంగోలు ఎవరి వశం కాబోతోంది అన్న అంశం కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఒక టైటిల్ ఇచ్చున్నాం గ్రాఫిక్స్తోని, బాలినేని వర్సెస్ దామచర్ల ఒంగోలు గిత్తల్లో గెలుపు ఎవరిది అనే టైటిల్ మనం హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ దామచర్ల జనార్దన్ అండ్ దెన్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళిద్దరిలో గెలుపు ఎవరికి దక్కబోతోంది, ఏ పార్టీ అక్కడ జెండా ఎగరేయబోతుంది అనే అంశం మాత్రం కీలకంగా మారింది. పర్టికులర్లీ కూడా ఒంగోలు అనేక రాజకీయ సమీకరణాలకు వేదికగా నిలుస్తూ ఉంటుంది. కేవలం ఈ కాన్స్టిట్యున్సీలో పర్టికులర్లీ కూడా ఒక క్యాస్ట్ ప్రిడామినెంట్గా ఉంటుంది అని కూడా మనం చెప్పలేము. అది ఒక మిక్స్డ్ కల్చర్. ఎందుకంటే కేవలం 2 మండలాలే ఉంటాయి, ఒకటి కొత్తపట్నం అండ్ దెన్ ఒకటి ఒంగోలు మున్సిపాలిటీ. ఈ 2 మండలాల్లో కూడా ప్రత్యేకించి ఒంగోలు కిందకి వచ్చినట్లయితే మేజర్ అక్కడ మల్టీలింగ్వల్ కల్చర్ కూడా ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంటారు, గోల్డ్ స్మిత్స్ కానీ మిగతా వాళ్ళంతా కూడా. ఇక కొంచెం అర్బన్ ఏరియాలోకి వచ్చినట్లయితే అప్పర్ క్యాస్ట్కి చెందిన వాళ్ళంతా కూడా, ఓసీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అటు కమ్మాస్ కానీ ఇటు రెడ్డి సామాజిక వర్గం కానీ, ఒక మిక్స్డ్ కల్చర్కి అయితే ఒంగోలు వేదిక అవుతూ ఉంటుంది. అంత ఈజీగా వన్ సైడ్ వేవ్ అయితే టీడీపీకి ఉంటుందా, వన్ సైడ్ వేవ్ వైసీపీకి ఉంటుందా అనేది ఈసారి ఎన్నికల్లో చెప్పడం కష్టమనే కొన్ని అంచనాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ జనార్దన్కి అక్కడ ప్రత్యర్థిగా నిలబడ్డ వ్యక్తి అయితే సామాన్యమైన వ్యక్తి కాదు. 5 సార్లు ఇప్పటికే ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న ఒక వ్యక్తి. అందుకే ఈ సీట్ మాత్రం నిజంగానే హాట్ సీట్గా మారబోతోంది. ఇక్కడ మన ఈ ఇద్దరు ఒంగోలు గిత్తలు అంటానికి కూడా కారణం ఏంటంటే ఒంగోలు గిత్తలకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో కూడా మనకు తెలిసిందే. సో అందుకే ఇక్కడ ఆ టైటిల్ మనం ఫోకస్ చేసే ప్రయత్నం చేసాం. బాలినేని వర్సెస్ దామచర్ల ఒంగోలులో గెలుపు ఎవరిది అనే అంశాన్ని కూడా మనం హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని టైటిల్స్ మనం చూసినట్లయితే ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని, ఇక్కడ బాలినేని గురించి మనం 2 విషయాలు చెప్పుకోవాలి. సుదీర్ఘకాలం ఆయన బాలినేని రాజకీయ జీవిత చరిత్ర ఉంది, ఒంగోలు నుంచి రిప్రజెంట్ చేస్తూనే. ఆయన సుదీర్ఘకాలం కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా, అసలు బంధువు కూడా ఆయన, అత్యంత సన్నిహితుడిగా కూడా పేరుంది. ఈవెన్ వైఎస్ క్యాబినెట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మనం చూసినట్లయితే కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది. ఆ వైఎస్తో ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా ఆయన జగన్మోహన్ రెడ్డితో కొనసాగిస్తూ వచ్చారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా బాలినేని ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. అలా బాలినేని తనకంటూ వైఎస్ఆర్సీపీలో కూడా ఒక సోలో ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. యాక్చువల్గా ఆయన వ్యక్తిత్వ పరంగా వచ్చిన పెద్దగా వివాదాల్లోకి వెళ్ళడని, వివాద రహితుడు అనే పేరు అయితే బాలినేని మీద ఉంటూ వచ్చింది. ఏదైతే గనుల శాఖ మంత్రిగా చేసిన సమయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా వైఎస్ మాత్రం ఆయన అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో అలా బాలినేని తనకంటూ కేవలం ఒంగోలు కాన్స్టిట్యున్సీలోనే కాదు, మొత్తం కూడా ప్రకాశం జిల్లాలోనే ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా, స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జ్ అయ్యారన్నది కూడా వాస్తవం. అలాంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి 2014 ఎన్నికలు వచ్చేటప్పటికే ఆ రోజు టీడీపీ వేవ్ ఉంది. దామచర్ల ఆంజనేయుల వారసు అయిన దామచర్ల జనార్దన్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా దామచర్ల ఆ రోజు గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతాం జరిగింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే బాలినేని లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న ఏ పార్టీ ఏదైనా సరే, అటు కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్సీపీ అయినా, అలాంటి పార్టీ ఏదైనా సరే తన ఓన్ ఇమేజ్తోని ఒంగోలుని గెలిపించుకుంటూ వచ్చిన బాలినేనికి చెక్ పెట్టే ప్రయత్నం అయితే మొదటిసారి జనార్దన్ రూపంలోనే జరిగిందని చెప్పుకోవాలి. అది కూడా రాజకీయాల్లో ఒక స్టూడెంట్ ఆయన, అలాంటి నేత చేతిలో. అయితే గెలిచిన తర్వాత మాత్రం ఈయన తనకంటూ ఒక సోలో ఇమేజ్ క్రియేట్ చేసుకోగలుగున్నారు. తన తండ్రి ఇమేజ్కి అతీతంగా కూడా ఒక వివాద రహితుడుగా, ఒంగోలు డెవలప్మెంట్ మీద చాలా సీరియస్ ఫోకస్ పెట్టిన వ్యక్తిగా కూడా దామచర్ల పేరు తెచ్చుకోగలిగారు. తనకంటూ ఒక క్రెడిట్ని అయితే క్రియేట్ చేసుకున్నారు, ఒంగోలులో కావచ్చు, అదేవిధంగా కొత్తపట్నం మండలాల్లో కావచ్చు. సో అలా, ఎందుకంటే ఒంగోలు సీటు అనేది బాలినేని కారణంగా ఎన్నోసార్లు అటు కాంగ్రెస్ వైపు, వైఎస్ఆర్సీపీ వైపే ఒంగోలు ఓటర్లు మొగ్గు చూపుతూ వచ్చారు. అలాంటిది ఫస్ట్ టైం ఆ కోటను బద్దలు కొట్టగలిగారు. వైఎస్ఆర్సీపీ కోటను, కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టిన క్రెడిట్ మాత్రం జనార్దన్కే దక్కుతోంది. అందుకే ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే కూడా ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని ఉన్నారు. ప్రజెంట్ మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. రెండోసారి పునర్వ్యవస్థీకరణ ఏదైతే
క్యాబినెట్ ఎక్స్పాన్షన్ క్రమంలోని బాలినేని తీసి పక్కన పెడతాం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఆయన మీద వచ్చిన భూ ఆక్రమణలు కావచ్చు, ఆయన కొడుకు వియ్యంకుడి రూపంలో ఆయనకు వచ్చిన ప్రతికూలతలు కావచ్చు, ఈరోజు ఆయన మంత్రి పదవి పోవడానికి కారణమయ్యాయి. అనేక నెగోషియేషన్స్ నడుమ ఈరోజు ఆయన పార్టీలోనే ఇప్పటిదాకా అయితే కొనసాగుతూ వస్తున్నారు. సో ఒంగోలు నుంచి ప్రజెంట్ ఎమ్మెల్యేగానే బాలినేని ఉన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఈయన ఉన్నారు, జనార్దన్ ఉన్నారు. మరో చూస్తున్నాం, జగన్తో విభేదాలు పార్టీపై అసంతృప్తి బాలినేనికి మైనస్ కాబోతున్నాయనేది ఒక చర్చ. జగన్తో విభేదాలు రావడానికి కూడా ఇక్కడ పర్టికులర్గా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఒంగోలు భూ ఆక్రమణల వ్యవహారంలో అక్కడ స్థానికంగా ఉన్న అధికారులంతా కూడా తనను అదేవిధంగా తన ఫాలోయర్స్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారో, ఓపెన్గా తన వాయిస్ వినిపించడం బాలినేని స్టార్ట్ చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడూ చూడని విధంగా నా అనుచరులంతా హెరాస్కి గురవుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. ఆయన వియ్యంకుడు కానీ ఆయన కొడుకు కానీ బాలినేనికి తెలియకుండానే అక్రమాలకు పాల్పడ్డారా అనేది వైఎస్ఆర్సీపీ నేతలు వేసిన ప్రశ్న. బట్ బాలినేని విషయానికి వచ్చినప్పటికే తను ఎన్ని సంవత్సరాలుగా వివాదరహితుడుకున్నా తనను కావాలనే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన మాట. మంత్రిగా పనిచేసిన తనకే అధికారులు మాట వినకపోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆయన ఆవేదన. ఎన్నో రోజులుగా ఓపెన్గా మాట్లాడుతూ పార్టీని కూడా చిక్కుల్లో పడేశారు. మొన్న అయితే టీడీపీ అధికారంలోకి రాబోతుందంటూ ఈ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇక్కడ కూడా టీడీపీ వస్తే మన పరిస్థితి ఏంటంటూ మాట్లాడి జగన్ కూడా డిఫెన్స్లో పడేశారు. సీనియర్గా ఉన్న తనను మంత్రిగా కొనసాగించకుండా ఆదిమూలం సురేష్ను మంత్రిగా కొనసాగించడం మీద కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఒక దశలో పార్టీని వీడి వెళ్ళిపోతారన్న తిరుగుబాటు జెండా కూడా ఎగరేసిన సిచ్యువేషన్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడోకప్పుడు ఏదో ఒక రకంగా ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఆయన అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇక అధికారుల విషయానికి వచ్చినా ఈ రోజున వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి, అక్కడ డామినేటింగ్గా ఉంటూ వచ్చారు ఎంపీగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆయన మొన్నటి వరకు ఏదైతే తిరుపతిలో టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నా బట్ ఒంగోలులో తన హవా కొనసాగిస్తూ వచ్చారు. బాలినేని వర్సెస్ సుబ్బారెడ్డి అన్న ఫైట్ కూడా ఇంటర్నల్గా ఒక గ్రూపులకైతే కారణమైంది వైఎస్ఆర్సీపీలో. ఇలాంటి సిచ్యువేషన్స్ నడుమ ఇటీవల బాలినేని నిజంగానే వైఎస్ఆర్సీపీ నుంచి ఒక సఫికేషన్ గురవుతూ ఉన్నారు. ఎన్నో రోజులుగా తన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుంది. దాన్ని ఖండిస్తూ కంటిన్యూ అవుతున్నారు పార్టీలో. సో అది కూడా ఆయనకు ఒక మైనస్ అయితే కాబోతోంది అనుకోవాలి. పార్టీ మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తీరు కూడా ఈరోజు బాలినేనికి ఒక సెట్ బ్యాక్ కాబోతోంది. అదే అంశాన్ని జనార్దన్ కూడా తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నారన్న అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ రోజున ఓటమి భయంతోనే బాలినేని జగన్కి టికెట్ ఇచ్చారా? ఒక దశలో ఇలాంటి ఒక సఫికేషన్తో బాలినేని ప్రతిరోజు కూడా తనను ఇబ్బంది పెడుతున్న తీరుతో జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక దశలో పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేశారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డికే ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన బలవంతం చేసే ప్రయత్నం చేసిన బాలినేని మాగుంటను కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. అలా ప్రతినిత్యము కూడా స్వపక్షంలో విపక్షంలాగా బాలినేని మారుతూ వచ్చారు. అలాంటి బాలినేనికి చెక్ పెడదామని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ వచ్చారు. కానీ స్థానికంగా చేయించిన సర్వేలో కావచ్చు, బాలినేని లాంటి ఒక తమను నమ్ముకున్న, తమ ఫ్యామిలీని నమ్ముకున్న, తమ ఫ్యామిలీకి ఒక సాలిడ్ సపోర్ట్ ఇస్తున్న నేతను పక్కన పెడితే ఒంగోలులో తమ పరిస్థితి ఉల్టాపల్టా అవుతుందని జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టున్నారు. అందుకే ఓటమి భయంతోనే ఆయనకి టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారన్నది కూడా వాస్తవం. బాలినేనిని కాదు అని ఈరోజు ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఒక కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చినా కనీసం అక్కడ వైఎస్ఆర్సీపీకి రేపటి ఎన్నికల తర్వాత ఒక ఫేస్ కూడా మిగలదు అనేది వాస్తవం. అందుకే ఈరోజు బాలినేని వైపే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నారు. పదే ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా ఆయనకు అదే స్థాయిలో సత్సంబంధాలు ఉన్నాయి. టీడీపీతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. బట్ టీడీపీ నుంచి మాత్రం ఈరోజు అఫీషియల్గా ఈయనకి టికెట్ అనౌన్స్ చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని అనుకోవాలి. ఎన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ ఈయన వైపే చంద్రబాబు నాయుడు నిలబడ్డారు, జనార్దన్ వైపే. అదొక ప్లస్ పాయింట్ అని అనుకోవాలి. ఇక టీడీపీ నుంచి రేస్లో దామచర్ల జనార్దన్. అయితే ఇక్కడ దామచర్ల జనార్దన్ గత ఎన్నికల్లో 2014లో బాలినేని ఓడించున్నారు. బట్ ఇక్కడ చూసినట్లయితే కూడా బాలినేని మీద గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆయన 2019 ఎన్నికల్లో. ఓడిపోయినప్పటికీ కూడా ఎప్పుడు జనంలోనే ఉంటూ జననేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. బట్ ఇదే సమయంలో మనం చూస్తే బాలినేని అక్రమాలను కూడా, బాలినేని పేరు మీద వచ్చిన భూ ఆక్రమణల ఆరోపణలు కూడా ఎప్పటికప్పుడు ఆయన ఛాలెంజ్ చేస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంలో జనార్దన్ కొంతమేరకు సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈయనకి సోదరుడు వరుసైన సత్య కూడా టికెట్ అడుగుతూ వస్తున్నారు ఎప్పటి నుంచో, తనకే ఒంగోలు టికెట్ కావాలి అని. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం జనార్దన్ వైపే మొగ్గు చూపున్నారు ఆయనకున్న ఒక సోలో ఇమేజ్ దృష్ట్యా. మరి సత్య నుంచి ఇంటి పోరుని ఎలా జనార్దన్ ఫేస్ చేస్తాడనేది ఒక ట్విస్టే అనుకోవాలి ఈ రోజున. అది ఎటువైపు రిజల్ట్ని ట్విల్ట్ చేస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. టీడీపీ నుంచి రేస్లో దామచర్ల అనేది చూసాం మనం. అదేవిధంగా ఇద్దరు గతంలో 2 సార్లు తల్లపడిన తీరు 14 ఎన్నికల్లో అండ్ 19 ఎన్నికల్లో. ఒకసారి దామచర్ల గెలిస్తే మరోసారి బాలినేని గెలవడం జరిగింది. బట్ బాలినేనితో పోలిస్తే ఈయనకి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ తక్కువే. ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ స్వయంగా పార్టిసిపేట్ చేసిన సందర్భాలు మాత్రం తక్కువే. ఇతనితో పోలిస్తే దాదాపు ఈయన కొడుకు అంత వయసు ఉంటుంది జనార్దన్కు. అలా ఇద్దరు కూడా 2 సార్లు తలపడ్డారు. ఒకసారి ఒకరికి ఛాన్స్ దొరికింది. బట్ మంత్రిగా కూడా సుదీర్ఘకాలం పనిచేసిన హిస్టరీ అయితే బాలినేనికి ఉంది. ఆయనకంటూ ఒక వర్గం కానీ, ఒక సోలో ఇమేజ్
కానీ ఉంది. ఒంగోలు జిల్లా రాజకీయాల్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేయగలిగిన నేతగా కూడా బాలినేనికి పేరుంది. అందుకే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా మాటకు ముందు బాలినేని గురించి ఎప్పుడు పొగుడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్స్ కాబోతున్నాయి. మరి ఇవి ఛాలెంజే కాబోతున్నాయి జనార్దన్కు రేపటి ఎన్నికల్లో. ఎంత టీడీపీ వేవ్ ఉన్నా ఆ విషయంలో ఈయన అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉందని అనుకోవాలి. ఇక బాలినేనిపై పలు ఆరోపణలు ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ ప్రధానంగా భూ ఆక్రమణల ఆరోపణలు కానీ మిగతా అవినీతి ఆరోపణలు కానీ ఆయన వియ్యంకుడు ఆయన కొడుకే చేశారనేది స్థానికంగా ఉన్న ప్రధాన విమర్శ. కానీ ఈ విషయంలో బాలినేనికి తెలిసే ఇంత జరిగిందా అనేది అందరికీ వస్తున్న ఒక అనుమానం కూడా. బట్ వాళ్ళిద్దరి కారణంగా ఎన్నో ఆరోపణలు ఎంతో భారం మోస్తూ వచ్చారు ఆయన దాదాపు ఏడాది కాలంగా. ఆఖరికి తన మంత్రి పదవిని కూడా కోల్పోయారు ఆయన ఇలాంటి ఆరోపణల కారణంగానే. తాను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తన జూనియర్ అయిన ఈరోజు ఆదిమూలం సురేష్ మంత్రి పదవిలో కొనసాగుతూ ఉంటే తను చేతులు కట్టుకొని పక్కన కూర్చోవాల్సి వచ్చింది. తన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు ఉత్తరాంధ్ర బాధ్యతలో టీటీడీ బోర్డు చైర్మన్ బాధ్యతలో నిర్వహిస్తూ వస్తుంటే ఈయన సైలెంట్గా కనీసం తాను చెప్పిన మాట అధికారులు కూడా వినని పరిస్థితిని ఎన్నో అవమానాలని ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొంటూ వచ్చారు అలాంటి ఆరోపణల కారణంగా. సో వాటిని అస్త్రంగా చేసుకొని ఈరోజు జనార్దన్ ముందుకెళ్తూ ఉన్నారు. ఇవి బాలినేనికి సెట్ బ్యాక్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఒంగోలులో పర్టికులర్లీ. ఇక మరోవైపు చూసినట్లయితే దామచర్ల సత్య జనార్దన్కు సహకరిస్తాడా అనేది. ఎందుకంటే ఇతను సోదరుడు వాసు అవుతారు, ఆయన టికెట్ అడుగుతూ వస్తున్నారు. బట్ చంద్రబాబు నాయుడు మాత్రం జనార్దన్ వైపు మొగ్గు చూపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతవరకు కూడా సత్య ఆయనకి సహకరిస్తారు, లేకపోతే మరో వర్గంగా ఉండి ఆయనకి యాంటీగా వ్యతిరేక క్యాంపెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా, లేకుంటే జనార్దన్ స్వయంగా ఇనిషియేట్ తీసుకొని బుజ్జగించే సత్య నిజంగానే దారిలోకి వచ్చే ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా ఇక్కడ ఒక చర్చ అనుకోవాలి. బట్ ఏదైతే ఈ భూ ఆరోపణలు కావచ్చు, వ్యక్తిగతంగా ఎంత సోలో ఇమేజ్ బాలినేనికి ఉన్నప్పటికీ ఆయన మీద వచ్చిన ఒక ఆరోపణలు కావచ్చు, ఇన్ని రోజులుగా ఆయన ఒక సఫికేషన్ని పార్టీలో ఎదుర్కొంటున్న తీరు కావచ్చు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కొన్ని తీరులు కావచ్చు, ఇవన్నీ కూడా బాలినేని స్వయంగా దామచర్ల లాంటి వాళ్ళకి ఇచ్చిన అస్త్రాలని అనుకోవాలి ఈ సంవత్సర కాలంగా. ఇవన్నీ కూడా దామచర్లకు ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్స్ అయితే కాబోతున్నాయి. అందుకే రేపు రాబోయే టీడీపీ వేవ్లో ఈజీగా దామచర్ల గెలిచే అవకాశాలు ఉన్నాయన్న సర్వేలో రిపోర్ట్స్ కానీ అంచనాలు కానీ వస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి వన్ సైడ్గా ఈరోజు బాలినేని వైపు మొగ్గు చూపుతారా, లాస్ట్ మినిట్లో అయినా తనకి ఎదురు తిరిగే ప్రయత్నం చేశాడు కాబట్టి బాలినేని పక్కన పెడతారని కూడా ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రావాల్సి ఉంది. బట్ ఏమాత్రం అలాంటి సంచలనానికి ఒంగోలు వేదిక అయినట్టయితే బాలినేని కూడా రివర్స్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది జగన్మోహన్ రెడ్డికి. సో లెట్స్ సీ మరి ఇలాంటి ఒంగోలు గిత్తలు ఇద్దరు కూడా ఈరోజు ఒంగోలు నుంచి తలపడబోతూ ఉన్నారు, ఒకరు టీడీపీ నుంచి ఒకరు వైసీపీ నుంచి. సో ఎవరు ఎసెట్స్తో వాళ్ళు రేపొద్దున టఫ్ ఫైట్కి అయితే ఒంగోలు వేదిక కాబోతుంది. ఇలాంటి రాజకీయ సమీకరణాలతో ఇలాంటి రాజకీయ రణరంగం మధ్య ఈరోజు ఒంగోలు అనేది మాత్రం ఒక హాట్ సీట్గా ఒక టఫ్ సీట్గా మారబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.